ఆదోనిలో కానీ ఈ గ్రామంలో కానీ ఏమీ తేడా కనపడతలేదు. ఎక్కడ వేసిన గొంగలు ఆడే ఉందన్నట్టుగా అప్పుడు సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఇప్పటికి సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి. మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపిస్తే 2029 వరకు కూడా మన బతుకులు ఇట్లాగే ఉంటాయని మీకు చేతులెత్తి మీకు విన్నవించుకుంటా ఉన్నా. అయ్యా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైతు పండిస్తానంటాడు, చెమట ఏరుస్తానంటాడు, ఎంత కష్టమైనా పడతానంటాడు, రాత్రి పగల పొలంలో ఉంటానంటాడు. ఇచ్చే విత్తనాలే ప్రభుత్వం నుంచే ఇచ్చే విత్తనాలే దొంగ విత్తనాలైతే, నకిలీ విత్తనాలైతే రైతు ఏం చేస్తాడయ్యా? ఆలోచన చేయండి. ఇది న్యాయమా? ఎరువుల సమయానికి మనం అడుగుతా ఉన్నారు. ఇక్కడ పెద్దగా ప్రభుత్వం ప్రకటిస్తుంది రైతు భరోసా కేంద్రాలని. జగన్మోహన్ రెడ్డి చెప్తారు రైతు భరోసా కేంద్రాలు పెట్టినాము, దాంట్లో 102 సేవలు మీకు ఉచితంగా ఇస్తాం. విత్తనాలు మొదలుకొని, ఎరువులు మొదలుకొని, పెస్టిసైడ్స్ మొదలుకొని అన్ని కూడా మీరు అమ్ముకునేదాకా మేమే సర్వీస్ చేస్తాం. మీ గ్రామస్తులు సూటిగా అడుగుతా ఉన్నా, రైతు భరోసా కేంద్రంలో ఏమైనా దొరుకుతా ఉందా మనకి అని అడుగుతా ఉన్నా. ఖాళీ సంచి కూడా దొరకదని ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరి ఎందుకు పెట్టారయ్యా? డబ్బులు మాత్రం రైతు భరోసా కేంద్రం పెట్టడానికి, నిర్వహించడానికి నిధులు మాత్రం నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు, పేరు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. ఒక్క సంచి లేకుండా చేసింది ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అవును అయ్యా, అమ్మలున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు, మంచినీళ్లు కావాలంటా ఉన్నారు. ఏం అడుగుతా ఉన్నారా? బిందెలు తీసుకొని అడుకోపోవాలా, నీళ్లు తేవాలా? ఎంత కష్టమయ్యా? ఆలోచన చేయండి. ఇంటింటికి కుళాయి ఇమ్మని, ప్రతి ఇంటికి ఉచితంగా ఇమ్మని, ఆడవాళ్ళకు కష్టం లేకుండా చేయమని నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి దానికి డబ్బులు ఇక్కడ ఆదోనికి పంపిస్తే ఎంత పంపించాలనుకున్నారు? 400 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపిస్తే ఎక్కడ నరేంద్ర మోదీకి పేరు వస్తుందో, ఎక్కడ జనాలకు ఇంట్లో నీళ్లు వస్తే తాగి ప్రశాంతంగా ఉంటారేమో, ఇల్లు ఉండడానికి వీల్లేదు. ప్రజలు ప్రశాంతంగా ఉంటే నాకు నిద్ర పట్టదనుకుంటున్నాడేమో సాయి ప్రసాద్ రెడ్డి గారు. 400 కోట్లు వెనక్కి పంపించేసినాడు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసి చెప్తా ఉన్నాను. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు, ప్రజలంటే నీకెందుకు అంత కోపం? ప్రజలంటే నీకెందుకంత కక్ష? ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చాలా పనులు చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఆదోని ప్రజలు ఎందుకు ఇవ్వవు? నరేంద్ర మోదీ గారు 100 కోట్ల రూపాయలు ఆదోనికి పంపిస్తా ఉన్నాడు. అవన్నీ ప్రజలకు అందేలాగా ఎందుకు చేయవు? నీకు ఓటేసి గెలిపించారు కదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినావు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇంకెంత కాలం ఆ పదవిలో ఉంటావు? నిజంగా ఆ పదవిలో ఉన్నవానికి నువ్వు అర్హుడే కాదు అని మాత్రం గట్టిగా చెప్తాను. ప్రజల గురించి పట్టించుకోనవాడు ఎమ్మెల్యేనయ్యా? ప్రజల గురించి పట్టించుకోనాడు ముఖ్యమంత్రి అవుతాడయ్యా? ఎలా సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా చెప్తాడు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానంటాడు.